నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతుంది విగ్రహ రాజకీయం ఏదైతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం గతంలో తెలంగాణ ఉద్యమంలో మేధావులంతా కలిసి తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఒక తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఒకటి తీసుకొస్తే మళ్ళీ ఇదే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాదు తెలంగాణ తల్లి విగ్రహం మేము మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం ఈ డిసెంబర్ 9న సెక్రటేరియట్ ముందు మేము విగ్రహాన్ని నిలబెడతామని చెప్పేసి రీసెంట్ ఒక ఫోటో రిలీజ్ చేసింది అన్అఫీషియల్గా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఏది కూడా అఫీషియల్గా ఫోటో ఇంకా క్లారిటీ రాలేదు అయినా అడ్వకేట్ శరత్ కుమార్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి మొదటగా తెలంగాణలో విగ్రహ రాజకీయం రచ్చ నడుస్తూనే ఉంది ఎలా చూడొచ్చు ఇది పచ్చి అవకాశవాద రాజకీయం. అసలు తెలంగాణ సెంటిమెంట్ లేనివాడు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కాలేనివాడు, తర్వాత అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష లేనటువంటి వ్యక్తి నేతృత్వం లోపల కేవలము కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన కక్షతోని, ఒక రకమైనటువంటి దురాలోచనతోని చేసినటువంటి కార్యక్రమం ఇది. అసలు తెలుగు తల్లైనా, తెలంగాణ తల్లైనా, లేకపోతే గతంలో టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ విగ్రహమైనా ఇవి ఊహాజనితమైనటువంటి ఛాయాచిత్రాలు. ఇవి ఎట్లా ఉండాలని ఎవడు చూడలేదు. రాముడు ఎట్లా ఉన్నాడో ఎవడు చూడలేదు, రావణాసురుడు ఎట్లా ఉన్నాడో చూడలేదు, సీతమ్మ ఎట్లా ఉన్నదో తెలియదు. తర్వాత రామాయణానికి సంబంధించినంత వరకు మన తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో రాముడి విగ్రహం ఒక రకంగా చూపెడతారు. అట్లనే ఉత్తరాది లోపల రాముడి విగ్రహాన్ని ఇంకో రకంగా చూపెడతారు. ఇప్పుడు రామాయణం సీరియల్ కనుక మీరు హిందీలో చూసినా, లేకపోతే తెలుగులో సంపూర్ణ రామాయణం కానీ, లేకపోతే సీతా కళ్యాణం సినిమా కానీ ఇట్లాంటివి కనుక చూస్తే రాముడే కృష్ణుడిలాగా అంటే రాముడు తర్వాత కృష్ణుడు అనే పాత్రలకి ఎన్టీ రామారావును ఒక కొలమానంగా తీసుకుంటారు. ఆయన ముఖ వర్చస్సును బట్టే కృష్ణుడు ఈ రకంగా ఉండేవాడు, రాముడు ఈ రకంగా ఉండేవాళ్ళు అని భావిస్తారు. సో అట్లాంటి విగ్రహాలే చాలా చోట్ల తయారైనాయి, జరిగిపోయినాయి. తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ఇప్పుడు ఈ విగ్రహాన్ని మార్చాల్సినంత అత్యవసరమైన పరిస్థితి లేదు. కేవలం డబ్బులు దండగా, తర్వాత కుల రాజకీయాలు, తర్వాత అహంభావంతో వన్ అప్మెన్షిప్ అంటారు. అంటే గతంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో జరిగినటువంటి ప్రక్రియ. ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ పేరు ప్రతిష్టలు కానీ, లేదా అసలు కేసీఆర్ జ్ఞాపకాలను కూడా తుడిచివేస్తానన్న రేవంత్ రెడ్డి అహంభావం ఉంది చూసినావా లేదా, అది ఇంకా దానికి విఘాతం కలుగుతుంది. ఇంకా ఎక్కువగా ప్రజలు అతన్ని అసహించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక ప్రతీక తెలంగాణ తల్లి లేదా తెలుగు తల్లి. తెలుగు తల్లి అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ తల్లి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చింది. దాన్ని అట్లనే కొనసాగిస్తే వచ్చే నష్టం అంటే ఏం లేదు కదా. ఇంకా నయం తెలంగాణ అనే పేరు కూడా మార్చమను, రేపు తెలంగాణ ప్రదేశ్ అనో, తెలంగాణ రాష్ట్రం అనో, ఇంకేదో మార్చమను. ఇక మరి అట్లా అయితే ఇప్పుడు టీఎస్ని టీజీ చేసినాడు, ఏం సాధించినాడండి? దానివల్ల ఏం మురిగింది? ప్రజాధనం వృధా తప్ప దానివల్ల జరిగినటువంటి మార్పులేంది? ప్రజలకు సంబంధించిన మేజర్ ఇష్యూస్ మీదనేమో కేసీఆర్ని పోటీగా తీసుకోవట్లేదు, కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోకపోవడము, తర్వాత కేవలం కేసీఆర్ యొక్క ఆలోచన పథాన్ని పూర్తిగా ప్రజల మనస్సుల్లోంచి చెరిగింపజేస్తా అనేటువంటి ఆలోచనలో భాగమే ఈ రకమైన కార్యక్రమం. అంటే ప్రధానంగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే గతంలో ఉన్న విగ్రహాన్ని తీసి మేము రూపుదిద్దించిన విగ్రహం తీసుకొస్తామో దానికి రకరకాల ఫొటోస్ బయటకు వచ్చినాయి. రీసెంట్గా మనం మొన్న వచ్చిన ఫోటో చూడొచ్చు. ఇంకా అఫీషియల్గా ఏం అది క్లియర్ కాలేదు. అన్అఫీషియల్గా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్కేస్ అదే విగ్రహాన్ని పెడితే ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఎట్లా పెట్టినా కానీ అది వృధా ఖర్చు సార్ నా దృష్టిలో. ఇదివరకు ఏదైతే తెలంగాణ తల్లి అనేది మనం విగ్రహాన్ని చేసుకున్నామో, మొత్తం జరిగినటువంటి ఉద్యమానికి ఎంతోమంది ఆ విగ్రహాన్ని వాళ్ళ మనఃపలక మీద చిత్రీకరించుకొని ప్రాణాలు కూడా అర్పించినారు. ఎంతోమంది ఎన్నో సాక్రిఫైస్ చేసినారు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా తెలంగాణ ఉద్యమంలో అణువున ప్రతి క్షణం పార్టిసిపేట్ అయిన మాలాంటి వాళ్ళకు మాత్రం తెలంగాణ తల్లి అంటే గతంలో ఉన్న విగ్రహమే స్ఫురిస్తుంది. అంతే తప్ప ఈయన కొత్తగా మార్పులు చేసినటువంటిది ఏం స్ఫురించదు అన్నారా. ఇది చాలా చవట రాజకీయం అనమాట. దీంట్లో ఏమి నిజాయితీ లేని వ్యవహారం అండి ఇది. అంటే విగ్రహాల మార్పు వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి అంటే ఏం చెప్తారు? సరే, లాభాల సంగతి దేవుడెరిగే కానీ నష్టమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. చాలా చోట్ల గ్రామాల్లో, ప్రాంతాలలో, ప్రతి కూడల్లో అసలు అంబేద్కర్ విగ్రహం లేని ప్రదేశం అంటూ చాలా తక్కువ. ముఖ్యంగా దళితులు వాళ్ళ యొక్క స్ఫూర్తికి, వాళ్ళ యొక్క ఆలోచన సరళికి మా దేవుడు అని భావించేటువంటి అంబేద్కర్ విగ్రహాలు కూడా కొంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి. నిజమైన అంబేద్కర్ గారి దేహానికి
తర్వాత వారి యొక్క స్వరూపానికి పెట్టిన విగ్రహాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇది జరిగిపోతుంటదనమాట. సో, ఆ విగ్రహం కాదక్కడ. విగ్రహం అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరళికి అదొక స్ఫురణగా, అదొక ప్రతీకగా ఉంటది. అట్లా ఆలోచించాలి మనం. కావాల్సింది ఏంది? తెలంగాణ పట్ల ఆదరాభిమానాలుండాలి, ప్రేమాభిమానాలుండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అట్లా తెలంగాణ ప్రజల మనసులు చూరగొనాలి గానీ, విగ్రహాలు పెట్టి నేనేదో చేస్తానంటే, ఇది ఒట్టిగా మొఖం అష్టవక్రంగా ఉండి మూతికి పౌడర్ పూసుకున్నట్టుగా ఉంటది. అంతకంటే ఎక్కువ ఉండదు. మనం దీనిపైన మాట్లాడడం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ ప్రస్తుత అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించి అటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, విగ్రహం లొల్లి చుట్టే తిరుగుతుంది. ఎలా చూడొచ్చు? యాక్చువల్గా దీని మీద నేను పెద్ద స్పందించాలని అనుకోలేదు. ఎందుకంటే ఈ విగ్రహాల లొల్లి కాదు, ఉన్నోళ్ళు సమిధులు అవుతున్నారు, సమాధులు అవుతున్నారు, శవాలై ఊరేగుతున్నారు, కాలిపోతున్నారు. ఈ సందర్భంలో అసలు నాకు మాట్లాడాలని లేకుండే. కానీ ఇప్పుడు సైజ నిన్నగాక మొన్న ప్రవళిక ఆత్మహత్యలు, అట్లే ఆత్మహత్యలు మళ్ళా వైష్ణవి మొన్న భువనగిరి దగ్గర సూసైడ్స్ చేసుకున్నారు హాస్టల్లో పిల్లలు. భవ్య ఇద్దరు అజేష్ను చేసుకుని దాని తర్వాత నన్ను ఆగుతాయి అనుకుంటే అవి ఆగకుండా ఎక్కడో రిమోట్ ఉట్నూరుకి వెళ్ళి వచ్చి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి వచ్చి చదువుకుంటున్నటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అట్లే ఉన్నారు, అక్కడ ఉన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి మన హాస్పిటల్లో పడి చచ్చిపోవడం అనేది ఇటువంటిది కాకుండా అంటే ఈ అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటిశౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాని చిహ్నాలు అని అనుకుంటే అటువంటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళను ఈ గడ్డ తెలంగాణ గడ్డ కడుపును ఆక్కున చేర్చుకొని కాపాడుకోవాలి. కానీ అలా పుట్టకోరు, గల్లికోరు, వాడకోరు చచ్చిపోయినట్టు చచ్చిపోతూ ఉంటే చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. వీళ్ళో విగ్రహాల కాడికి పోయి మాట్లాడుతున్నారు. ఓకే, విగ్రహం నిజం గురించి నిజం కూడా మాట్లాడితే అసలు వీరోచితమైనటువంటిది ఎక్కడ కూడా ప్రతిబింబించినటువంటి దాన్ని ఒకటి చేయిట్లో పెట్టుడు నాకు కూడా పెద్దగా నచ్చలేదు. అది దాంట్లో ఎక్కడో దగ్గర ఒక కొడవలియో లేకపోతే ఒక కట్టెనో సంథింగ్ ఏదన్నో అంటే వీరుల కంటే అబలలు కూడా ఇక్కడ రాజ్యాధికారం చేసిండ్రు, పోరాటం చేసిండ్రు. వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితే నువ్వు నీ మిలిటరీ పారిపోయారు అని ఆడోళ్ళు కూడా కొట్లాడినరు. అంటే వాళ్ళ చేతులలో ఆయుధాలు లేకుండా కారం పొడిన ఆయుధాలు తీసుకొని చేసినటువంటి దాన్ని ఆ చిహ్నాలు ఎక్కడన్నా ఉంటాయేమో అని. ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే అసలు తెలంగాణ అంటే బతుకమ్మ లేని తెలంగాణ ఎక్కడిది పోయి పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. బతుకమ్మ లేనటువంటి తెలంగాణ తల్లిని ఎట్లా ఊహిస్తాం అనేది నాకైతే అర్థమవుతలేదు. ఈ విగ్రహాలు ఇవన్నీ ఈ సోయిలేని ప్రభుత్వాలకు అసలు ఎవరు చెప్తారో నాకు అర్థమవుతలేదు. అసలు యాక్చువల్గా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు అనేది ఒక పెద్ద నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా నేను చెప్పిన అది ఎప్పుడో దగ్గర తెలంగాణ వాదులంటూ ఎవరు వచ్చినా కానీ నా బోటలు వచ్చినా కానీ నాకైతే అది నచ్చింది. రాజీవ్ గాంధీ అనే వ్యక్తికి తెలంగాణకు సంబంధమే లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం అది కూడా ఎక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ హబ్, ఏది సెక్రటేరియట్, ఏ సెక్రటేరియట్లకు వెళ్ళి ఆంధ్ర పాలకులు పైశాచికంగా పరిపాలన చేసి తెలంగాణ వనరులను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వంచి సమాధులు చేసినటువంటి కాడ వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పంపించేసి అక్కడ మన సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత దానికి అపోజిట్గానే అమరజ్యోతి, అమరులకు చిహ్నం లాంటి దాని మధ్యలో తెలంగాణ తల్లి ఉండాల్సిన కాడ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఈజ్ నోవేర్ కన్సెంట్ టు తెలంగాణ అక్కడ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఒకవేళ జరిగినా కానీ అది వేరే తిరిగా జరిగి నాకైతే ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి విగ్రహం అదే కరెక్ట్ అయితే మాత్రం నాకైతే పెద్ద దాని మీద నచ్చలేదు. కానీ ఇదంతా కాదు, పాకురు పట్టిన ఫీటు పాకురు ఉన్నది. నేను నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోతే హాస్టల్లో బిఎడ్ అండ్ ఎంఈడి ఉన్నటువంటి పిల్లల దగ్గర ఆ వాటర్ ట్యాంక్ సబ్మర్జ్డ్ ట్యాంక్ దగ్గర పోతే దాంట్లోకి వెళ్ళి తీస్తే ఫీటు లోతున పాకురు ఉన్నది. అటువంటి ఆ పచ్చదనంతో వీళ్ళు చీరలు కట్టి పచ్చదనం పెడుతుంటే పాకురు పెట్టినటువంటి నీళ్లు దాగిపిచ్చుడు కాదు. సో అట్లా కాకుండా అసలు నువ్వు ప్రాపర్గా ఆత్మహత్యలు లేనటువంటి లేకపోతే అవమానాలు లేనటువంటి ఆడబిడ్డలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు గౌరవంగా నడిచేటటువంటి రోడ్ల మీద కనీసం నడిచే పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా కానీ వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏ ఊర్లో ఉన్నా కానీ ఆడబిడ్డలు రోడ్ల మీద గౌరవంగా నడుచుకుంటూ పోయే సిచ్యువేషన్స్ లేవు. ఇవన్నీ లేకుండా ఉట్టిగా విగ్రహాల అక్కడ పంచాయతీలు, ఈ విగ్రహాల లొల్లిలు ఇవన్నీ పెద్ద నష్టం. ఇందాక మీరు చెప్పినట్టు విగ్రహాల వల్ల ఎటువంటి లాభం లేదన్నట్టు నిజంగా విగ్రహాలు దేనికి చిహ్నంగా చూపిస్తున్నాయి? నిజంగా విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలు ఏ విధంగా ఆలోచనలు తీసుకోగలుగుతారు ఒక విగ్రహాన్ని చూసి? ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిరు అనుకుందాం, లేక ఒక మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టిరు అనుకుందాం, లేకపోతే ఒక గాంధీ విగ్రహం పెట్టుకుని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఎవరి విగ్రహం, ఒక సాకలైలమ్మ. అంటే వాళ్ళ జీవితం ఎట్లా నడిచింది, వాళ్ళ సమకాలీన పరిస్థితులలో వాళ్ళు ప్రజలకు ఏ కాంట్రిబ్యూషన్ ఇచ్చిండ్రు,
ఇలా కింది సెక్షన్స్ అటువంటి వాళ్లకు విద్య లేకుండా ఎక్కడో అంటరాని జాతులలో బుట్టి భారత రాజ్యాంగాన్ని అంటే బైబిల్ ఖురాన్ ఎట్లయితే కొన్ని మతాలకు భగవద్గీత ఇవి మత గ్రంథాలు ఎట్లయితే ఉన్నాయో ఈ భారతదేశానికి అన్నిటి మించినటువంటి పెద్ద గ్రంథం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ పర్సనాలిటీ, ఆయన జీవితం ఏంటిది, ఆ జీవితంలో మనము ఆ క్వాలిటీస్ని ఎట్లా ఇమిడ్చుకొని ఒక సాకలైలమ్మ తిరుగుబాటు ఇక్కడ భూస్వాములు దొరలకు వాళ్ళ పైశాచికంగా వాళ్ళ రాజ్యాన్ని ఎట్లయితే పరిపాలించినరో వాళ్ళు ప్రజలను తొక్కుకుంటా ఒక దమనకాండ ఎట్లా నడిపిండో దమనకాండకు వ్యతిరేకంగా ఒక సాకలైలం అటువంటి వాళ్ళు, కొమరం భీమ్ అటువంటి వాళ్ళు, దొడ్డి కొమరే అటువంటి వాళ్ళు త్యాగాలు ఎట్లయితే తుపాకీ తూటాలకు ముందు ఎట్లయితే పోయినరో, ఈ దేశ భవిష్యత్తు గురించి భగత్ సింగ్లు ఎట్లయితే ఉరికంబాలు ఎక్కినరో, సుఖదేవులు, రాజ్గురులు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలతో ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఎస్ ఇది వాళ్ళ వే ఆఫ్ లైఫ్. దాంతో మన సమకాలీన పరిస్థితులలో వాటిని వాళ్ళ సులక్షణాలను ఎట్లయితే మన లోపల ఇమిడించుకొని మన జీవన విధానంలో సమాజానికి ఎట్లా ఉపయోగపడతాం, మానవాళికి ఎట్లా ఉపయోగపడతాం, ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడతాం, ప్రపంచానికి ఎట్లా ఉపయోగపడతాం అనే దాంట్లో మనం తీర్చిదిద్దుకునేటందుకు ఈ ప్రతిమలు ఏంటంటే ఎక్కడికైనా పోయినా తప్పుదారి పోయినా కానీ ఆ విగ్రహాలు చూసినాక మన లోపల ఒక మార్పు జరగాలి. మన లోపల ఎక్కడైనా నెగటివిటీ వస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టుగా వాళ్ళ లైఫ్లతోని నేర్చుకునే విధంగా దాని గురించి విగ్రహాలు పెట్టాలి. కానీ ఉట్టిగా షోకు ఇలా ఏమైపోతే చాలా మంది అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, దాని కింద కూర్చొని మంది ఆగుతుంటారు. ఇటువంటి వాటికి వ్యతిరేకం కదా. సో అటువంటి జరగకుండా చూసినందుకు గాంధీ బొమ్మలు పెట్టుకొని హింస గురించి మాట్లాడతారు, ఆయన అహింస గురించి చేసిండు. సో అట్లా ఇట్లా ఈ ప్రతిమలు పెట్టేటువంటి కారణం అటువంటి రీజన్స్ కానీ ఇలా వాళ్ళకు ఉన్నటువంటి పిచ్చిని జనం లోపల రుద్దేటందుకని ఎవరినో సంతృప్తి పెట్టేటందుకు ఈ డిఫరెంట్ విగ్రహాలు తీసుకొచ్చి అమరజ్యోతి పెట్టుకున్నాం. ఎందుకు అమరజ్యోతి? ఈ ప్రాంత విముక్తి గురించి ఏ త్యాగాలు జరిగినాయి, కలపొద్దన్నప్పుడు ఆంధ్ర స్టేట్ కావచ్చు, తర్వాత హైదరాబాద్ స్టేటు, ఈ రెండు మధ్యలో జరుగుతున్నట్టు చర్చ కాడికెళ్ళి అప్పటి నుంచి త్యాగాలు జరిగినాయి కాబట్టి ఆ త్యాగాల చిహ్నంగా ఒక అమరజ్యోతి అక్కడ పెట్టుకున్నాము. ఇక హైదరాబాద్ రాగానే తెలంగాణ ఉట్టిగా రాలే ఈ రాష్ట్రం. దాని వెనుక చరిత్ర ఏంటంటే ఆ బొమ్మ చూడంగానే జనానికి అర్థం కావాలి, దాని లోపడి పోగానే జనానికి అర్థం కావాలి. సో దాని గురించి చిహ్నం పెట్టినాము. ఈ తెలంగాణ తల్లి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండేటట్టుగా ఈ ప్రతిమలు పెట్టుకోవాలి. కానీ వాళ్ళతో ఏదైనా నేర్చుకొని వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చేటందుకు, వ్యక్తిత్వ వికాసాల గురించి ఉపయోగపడేందుకని ఈ ప్రతిమలు పెట్టుకుంటాం జనరల్గా. మనం నిన్న మొన్న అన్అఫీషియల్గా ఫోటో అయితే ఒకటి బయటకు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైతే అది అఫీషియల్ చేయలేదు. ఇన్ కేస్ తెలంగాణ ఏదైతే సెక్రటేరియట్ ముందు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఫైనల్ చేసి అదే అనుకుంటే గతంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా ఏముందంటే ఏం చెప్తారు? ఇక నేను డీప్గా పోదాల్చుకోవాలని ఆల్రెడీ చెప్పేసిన, నేను చెప్పాల్సింది చెప్పేసిన. బతుకమ్మ లేని తెలంగాణను ఊహించలేమని చెప్పి సంథింగ్ ఏదో పోరాట రూపం లేదంటే కాదు అనేది. ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా పెట్టి ఉన్నది దాంట్లో. ఒకవేళ అదే కనుక కరెక్టే కనుక బయటకు వచ్చిందే కరెక్టే కనుక అనిపించేది ఉంటే, ఇప్పుడు చాలా మంది లోపల ఉన్నది చెయ్యి ఇట్లా పెడితే నువ్వు ఆశీర్వాదం కాదు నాయనా నువ్వు పెట్టేది, నువ్వు నీ పార్టీ సింబల్ చూపిస్తున్నావు, చేతి గుర్తు చూపిస్తున్నావు అనేది దాని మీద డెఫినెట్గా దాని మీద కాంట్రవర్సీ, అది పక్కా కాంట్రవర్సీ. సో అటువంటి వాటికి తావు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది?